ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల 4వ ఆదివారం. ఈనాటి పట్టణాలు మనల్ని సంతోషంగా ఉండండి అని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఎందుకోసమంటే పునీత పౌలు గారు తెలియజేస్తారు, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, నూతన జీవితము ప్రారంభమైనది అని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కానా దేశము వాగ్దాన భూమిలోనికి ప్రవేశించినప్పుడు వారి యొక్క పాత జీవితము, బానిసత్వపు జీవితము, ఐగుప్తి అపకీర్తి తొలగించబడినది. వారి యొక్క జీవితంలో నూతన అధ్యాయము ప్రారంభమైనది. అదేవిధంగా సుశేషంలో తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానంలో చిన్న కుమారుడు తన యొక్క తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నాడు. కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఇదిగో స్వేచ్ఛ కావాలనుకున్నాడు. అదే స్వేచ్ఛను కోల్పోయి ఉన్నాడు. చివరికి ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో, మన యొక్క పాత జీవితంలో మనము కూడా దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటాము. దేవుని యొక్క అనుగ్రహాల నుంచి, దేవుని యొక్క పోషణ నుంచి మనము కూడా దూరం అయిపోతూ ఉంటాము. చివరికి మనము కూడా దేవుని యొక్క కృప కోసం, దేవుని యొక్క క్షమాపణ కోసం అలమటిస్తూ ఉంటాము. ఏ విధంగానైతే చిన్న కుమారుడు ఇదిగో కనువిప్పు కలిగి మొదటగా తన యొక్క తండ్రిని నమ్మి ఉన్నాడు. నన్ను స్వీకరిస్తాడు, కుమారుడుగా కావచ్చు, బానిసగా కావచ్చు, నన్ను స్వీకరిస్తాడు అని నమ్మి ఉన్నాడు. ఇదిగో తరువాత ఇదిగో నేను నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను అని తన యొక్క తప్పును ఒప్పుకుంటూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో ఇటువంటి కనువిప్పు కలగాలి. దేవుణ్ణి మనము నమ్మాలి. ఎందుకోసమంటే ఎల్లప్పుడూ మన కోసం ఎదురు చూస్తూ ఉండే దేవుడు మనల్ని ఏనాడు విడిచిపెట్టడు. ఇదిగో మన యొక్క తప్పును ధైర్యంగా, నమ్మకంతో ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకోసమంటే మన యొక్క ఈగో అడ్డు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ యొక్క పరలోక వారసత్వము, దేని యొక్క అనుగ్రహాలు మరలా నిండుగా మనకి ఇవ్వబడతాయి. కాబట్టి ఈ రోజున మన యొక్క జీవితాన్ని పరిశీలించుకుందాం. తిరిగి ఇంటికి వద్దాం. తిరిగి తండ్రి దేవునికి చెంతకు వద్దాం. తిరిగి తండ్రి దేవుని సన్నిధికి వచ్చి తన యొక్క అనుగ్రహాన్ని, తన యొక్క ప్రేమను నిండుగా మనము అనుభవించుదాం.